సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ నిర్వాహకులు యాదవ శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గవర్నర్ నారాయణ గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, మీ అందరికీ, బీసీ బిడ్డలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైనటువంటి కుల సర్వే. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు పదే పదే దేశంలో తిరుగుతూ ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే అన్ని ఫలాలు అందాలంటే ఒక పిలుపుని అందపుచ్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి స్వాతంత్ర భారతదేశంలో 56% బీసీలు ఉన్నారని కుల సర్వే చేసి ఒక సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాంతో పాటు 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ తో పాటు విద్య ఉపాధిలో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపడిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు, మీ పేర్లో రెడ్డి ఉంది, పుట్టుకతో మీ రెడ్డి, మీ సర్టిఫికెట్ రెడ్డి ఉంది. కానీ మీలో ఒక అపరిచితుడు, నెగిటివ్ గా తీసుకోవద్దు, పాజిటివ్ కోణంలో ఒక అపరిచితుడు, మీరు జెడ్పీటీసీ నుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రయాణంలో మీలో మేము చూసింది రేవంత్ రెడ్డి స్థానంలో ఒక రేవంత్ గౌడ్, ఒక రేవంత్ ముదిరాజు, ఒక రేవంత్ యాదవ్, ఒక రేవంత్ కాపు, ఒక రేవంత్ మాదిగ, ఇలా అపరిచితులాగా ఎన్నో కోణాల్లో ఎన్నో వేషాల్లో మీరు ప్రవచించడం వల్లే ఇలా తెలంగాణలో కుల సర్వే సాకారం అయింది. మిత్రులారా, ఆషామాషి కాదు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేయడం అంటే ఆషామాషి కాదు. మొండితనమున మీ వల్లే సాధ్యమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఒక నిర్ణయం జరగాలంటే రాష్ట్రాధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం, ఆ పటిమ ఉండాలి. అప్పుడే సాకారం అవుతుంది. ఆ పటిమ ఉంది కాబట్టి ఇలా తెలంగాణలో కుల సర్వే సాకారమైంది. 42% రిజర్వేషన్లు సాకారమైంది. చాలా సందర్భాల్లో వ్యక్తులు నాతో చాలా సందర్భాలు అన్నారు కూడా, ఒత్తిళ్లున్నా నాకు ఒక సామాజిక కోణం ఉంది, ఈ కార్యక్రమం చేసి తీరుతాను, చరిత్రలో మిగిలిపోతానన్న నమ్మకం నాకుందనే మాట చెప్పడం జరిగింది. నిజంగా కూడా చేసి చూపించినారు. ఆషామాషి విషయం కాదు. ఇది మనం బాధ్యత అయిపోయింది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పీసీ అధ్యక్షుడిగా నేను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, ఇచ్చిన మాట మేరకు కుల సర్వే చేశాం. రాహుల్ గాంధీ గారి యొక్క కళని సాకారం చేశాం. కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. ఆ దశగా 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం చేయగలిగినాము. ఇప్పుడు కావలసింది, చేయవలసింది బీసీని చెప్పుకునే మోడీ చేతుల్లో ఉంది. బీసీ నాయకుడిగా చెప్పుకునే ప్రధానమంత్రి చేతుల్లో ఉంది. ఇలా రాష్ట్రంలో లోకల్ బాడీలు 42% మేము ఇస్తాం. విద్యా ఉపాధిలో రావాలంటే కేంద్రంలో మార్పు రావాలి, చట్టం రావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. ఆ చేర్చే ప్రక్రియ ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వ కన్నులు తెరిపించడానికే ఇలా మిత్రులు జాదూడు శ్రీనివాస్ వాటితో పాటు ముఖ్యమంత్రి అంతా కూడా ఇంత దూరం, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ నిజామాబాదు, ఎక్కడ భద్రాచలము, ఎక్కడ కరీంనగర్, ఆదిలాబాదు, అంత దూరం నుంచి ఒక రైలు కట్టుకుని అన్ని జిల్లాలు ఒక రైలు కట్టుకుని వచ్చారంటే మీకున్న చిత్తశుద్ధి, బీసీల పట్ల మీకున్న ప్రేమ, సాధించుకోవాలన్న పట్టుదల మాకు తెలుసు. ఒక ట్రైన్ కట్టుకుని ఇంత దూరం రావడం ఎంత కష్టమైందో. మీరు మా అందరినీ పిలిచి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్తాం, దాదాపు 50 మంది ఎంపీలు వచ్చినారు. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ పార్టీల నుండి సంఘీభావం తెలిపినారు. కారణం, ఇది సహేతుకమైనటువంటి డిమాండ్, ఇది న్యాయపరమైన డిమాండ్, ఇది న్యాయమైన కోరిక. కాబట్టి ఇలా సుప్రియా సులే గారు వచ్చినారు, కానీ మోదీ గారు వచ్చినారు,
6 ఎంపీలు వచ్చినారు, అసదుల్ ఓవైసీ వచ్చినారు, అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలు ఎంపీలు వచ్చి మద్దతు తెలిపింది. మోడీ గారు ఇప్పటికైనా కన్ను తెరవండి. ఇన్ని పార్టీలు ఇన్ని రాష్ట్రాలు మద్దతు పలుకుతున్నట్టు ఈ అంశం మీ చేతిలో ఉంది కాబట్టి తేల్చండి అనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. బీసీ ఎంపీలు ఉన్నారు బీజేపీలో, తెలంగాణలో రోజు బీసీ గురించి మాట్లాడతారు. ఇక్కడికి మాత్రం రాలే, ముఖం చాటేశారు. తప్పేముంది? మోడీకి ఏమైనా వ్యతిరేకం అయితే మోడీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, కనువిప్పు కలిగే విధంగా ఒక ధర్నా చేస్తా ఉంటే వచ్చి వారు కూడా సంఘీభం తెలిపే అవకాశం ఉంది. ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఖబర్దార్ బీసీల గురించి బీజేపీ నాయకుడు రేపటి మాట్లాడితే అడగాలి. మా న్యాయమైన డిమాండ్ కోసం మేము ఢిల్లీ పరిగెత్తే మాతో రాని వాళ్ళు మీరు బీసీల గురించి మాట్లాడే మీకు హక్కు ఎక్కడిదని అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అన్ని పార్టీలు మొసలు కన్నీరు కారుస్తా ఉన్నాయి. కేసీఆర్ మొసలు కన్నీరు కారుస్తారు, కేటీఆర్ మొసలు కన్నీరు కారుస్తారు, బీజేపీ నాయకులు కారుస్తున్నారు. చేసిండ్రా 10 ఏళ్ళు? సాకారం అయిందా? వాళ్ళ రేవంత్ రెడ్డి కదా చేసింది, ఒక రెడ్డి కదా ఈ కార్యక్రమం చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలి. బీసీల కళ సాకారం అవ్వడానికి ఒక మెట్టు మాత్రమే ఎక్కాము, ఇంకా మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కార్యక్రమం కూడా మీదే బాధ్యత. ఇలా దేశం మీ వైపు చూస్తా ఉంది, తెలంగాణ వైపు చూస్తా ఉంది. ఒక దిక్సూచిగా మారింది తెలంగాణ వల్ల. ఇంత గొప్ప కార్యక్రమం చేసి ఒక ఉదాహరణగా మారింది. చాలా మంది పిల్లలు చెప్పినారు ఎంపీలు, మేమంతా మీ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నామన్న మాట చెప్పినారు, మీ ముఖ్యమంత్రి వైపు చూస్తా ఉన్నామన్న మాట చెప్పినారు. అందుకే పెద్దలు హనుమంతరావు గారు చెప్పినట్టుగా మీరు కూడా వివిధ రాష్ట్రాల్లో పోయి ఈ నినాదాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాగా దేశం మొత్తం కదిలితేనే మోడీ జంకుతాడు. మిత్రమా, ఆ కార్యక్రమంలో ముందుకు పోదామని రేవంత్ రెడ్డి గారి సహకారంతో మేము వేదికమైన పెద్దలందరూ కలిసికట్టుగా ఈ న్యాయమైన కోరిక, న్యాయమైన డిమాండ్ ని భవిష్యత్తులో సాధించుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ తరఫున బీసీ సమాజం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం మీరు చేసుకున్నారు, చేసి ఇచ్చినారు. భవిష్యత్తు కూడా మీదే బాధ్యత అని, ఆ బాధ్యత కూడా మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారి మీద పెడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.